కార్తీక సోమవారం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం తిరుమలగిరి ఆలయ ఈవో నూతక్కి వెంకట సాంబశివరావు ఐబీ న్యూస్ ప్రత్యేక కథనం. ఆలయ ఈవో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో వచ్చే భక్తులతో వారికి కావలసిన అన్ని సౌకర్యాలు మరియు అన్నదాన కార్యక్రమం అందరి భక్తులకు సమృద్ధిగా ఆహారం అందిస్తున్నామన్నారు. మరియు డిఓ విజయవాడ సహాయక కమిషనర్ ఎన్ షణ్ముగం దేవస్థాన కార్యాలయంలో వద్ద టెండర్ మరియు బహిరంగ వేలంపాట్లో పాల్గొన్నారు. తిరుమలగిరి ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణాచార్యులు వారి మేనడు విక్రమాదిత్య మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం చేయించి స్వామివారి ఆశీస్సులు పొందాలని దీవిస్తారు. ఐబీటీవీ జగ్గైపేట మీడియా ప్రతినిధి వై నాగేశ్వరరావు తెలిపారు. ఐబీ న్యూస్ మన ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం తిరుమలగిరి టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈవో గారితో ఈరోజు ఫేస్ టు ఫేస్. సార్, ఈ ఆలయ అభివృద్ధిలో మీ పాత్ర అంతా, దాని గురించి మీరు ప్రత్యేక విశ్లేషణ చేయగలని కోరుచున్నాము. శ్రీ తిరుమలగిరి గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు, మరి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్య భక్తుల విరాళంతో శంకుచక్ర నామాలు ఏర్పాటు చేయాలని కొండపైన భక్తులందరూ కూడా హైవేలో వెళ్ళేవాళ్ళు కూడా దేవస్థానం కనపడేటట్టుగా, ఆ దేవస్థానం కొండ మీద ఉండేటట్టు కనపడేటట్టుగా ఏర్పాటు చేయాలని అది కూడా ప్రతిపాదన చేశాం. ఇంకోటి అన్నదానం మండపం కూడా చాటం లేదని, ఇంకొకటి అన్నదానం మండపం ఒకటి నిర్మాణం భక్తుల విరాళాలతోనే అది కూడా నిర్మాణం చేయాలని ప్లాన్లు ఒకటి తయారు చేయడం జరిగింది. అట్లాగే సత్రం కూడా రిపేర్ చేసి ఒకటి నిరుపయోగంగా కొంచెం పాతబడిపోయి రిపేర్లు వచ్చేసి నిరుపయోగంగా ఉంది. ఆ సత్రం కూడా ఆ భక్తులతోనే విరాళాలు తీస్తూ భక్తుల దగ్గర నుంచి విరాళాల రూపాయన వసూలు చేసి అది కూడా రిపేర్లు చేసి అది కూడా భక్తులందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి మా అర్చకుల స్వాములు కానీ, ఇక్కడ సిబ్బంది కానీ, గ్రామస్తులు కానీ అందరూ కూడా దేవస్థానం అభివృద్ధికి ఎంతో హితోధికంగా తోడ్పాటు అందజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా డిఈఓ గారి సమక్షంలో ఈరోజు బహిరంగ వేలంపాట్లు కూడా జరిపించడం జరిగింది. దాంట్లో దాదాపుగా ఈరోజు మరి తలనీలాలు, మరి కొబ్బరి చెప్పులో పోజేసుకునే హక్కు, అట్లాగే పూజల దొడ్డి, ఇవన్నీ 3 కూడా పాటలు జరిగింది. 3 కూడా గత సంవత్సరం మీద బాగానే ఎక్కువగా పాడుకున్నారు పాటదారులు కూడా. అదేవిధంగా ఇంకా తదిమా పాటలు కూడా అవన్నీ కూడా పాటలు పెంచిస్తారనే ఉద్దేశంలోనే పాటదారులు ఉన్నారు. మరి ఈరోజు కొంతమంది ఈ పాటలు జరగాల్సిన వాటికి కూడా పోస్ట్పోన్ చేయమని అడిగారు. మళ్ళీ వేరే డేట్తో మళ్ళీ ఆ బహిరంగ వేలం పాటలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ తేదీ కూడా ముందుగానే మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ అండి. మరియు ఎన్టీఆర్ జిల్లా డిఓ గారు షణ్ముఖం గారితో ఈరోజు టెండర్ కార్యక్రమంలో పాల్గొన్న షణ్ముఖం గారితో ఫేస్ టు ఫేస్. నమస్కారం సార్, నేను అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ డిస్ట్రిక్ట్ ఎండోమెంట్స్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ. ఈరోజు తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రకరకాల లైసెన్సు పాటలు నిమిత్తం సూపరేషన్ నిమిత్తం వచ్చాను. ఈరోజు తలనీలాలు పాట ప్రప్రథమంగా ఫస్ట్ టైం ఐటమ్ కింద పెట్టాము. పాత పాట 20,000 పాత పాట, ఇది సుమారు 10 లక్షలు కూడా ఆదాయం పెరిగింది. అలాగే కొబ్బరి చెప్పులు కూడా దగ్గర 6 లక్షలు పెరిగింది. అలాగే కింద మెట్ల కింద ఉన్న స్థలంలో పూజా సామాగ్రి అవన్నీ అమ్ముతారు. ఆ లైసెన్స్ కూడా పాట పెట్టడం జరిగింది. అవి కూడా సుమారు 4 లక్షలు పెరిగింది. దినదిన అభివృద్ధి చెందుతుంది ఆలయం. అసిస్టెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అలాగే అర్చక స్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులు, భక్తులు, అలాగే స్టాఫ్ ఒక సపోర్ట్తో ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాగే స్వామివారు కూడా చాలా మంచి పవర్ఫుల్ దేవుడు, వారు నమ్ముకుంటే అన్నీ మంచిగా జరుగుతాయని నాకు 32 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం పరిచయం కాబట్టి అన్ని లైసెన్స్ కూడా జరిగింది. కొన్ని లైసెన్సు పాట వాయిదా అయింది. మళ్ళీ ఎప్పుడు పెడతారని చెప్పి ఈవో గారు పేపర్ ద్వారానో మీడియా ద్వారానో భక్తులకిను ఆ లైసెన్స్ దారులకు తెలియజేస్తారు. నమస్కారం. మరియు మన తిరుమలగిరి టెంపుల్ ఆలయ ప్రధాన అర్చకులు వారి కుమారులతో ఫేస్ టు ఫేస్. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మనకి 2 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరివిగా వస్తూ ఉంటారు. వాళ్ళు కోరినటువంటి కోరికల కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి వారు. మన ఈవో గారు వచ్చాక అన్ని సౌకర్యాలు, ఆదాయం కూడా చాలా పెరిగింది. అనుకున్న స్వామివారి దగ్గరికి ఏంటంటే వచ్చిన భక్తులు కోరుకోగానే అనుకున్న కోరికలన్నీ నెరవేరి భక్తులందరూ కూడా విరివిగా రావటం జరుగుతోంది. ఓం నమో వెంకటేశాయ. ఐబిటి. ఓకే, థ్యాంక్ యూ.